చెప్పండి పోతున్న గారు, మీకు ఏం ప్రాబ్లం అవుతుంది? సార్ నాకు 2 సంవత్సరాల నుంచి మూత్రం సరిగా రావట్లేదు. డాక్టర్ చూపించుకున్నాను. చుక్కలు చుక్కలుగా వస్తుంది. మూత్రం మంట వస్తుందా? మీకు ఏమన్నా మంట లేదు, మూత్రం ధార సన్నగా వస్తుంది? సన్నగా వస్తుంది, సరిగా రావట్లేదు. మీకు స్కాన్ అయిపోయింది పోతున్న గారు. మీకు ప్రాస్టేట్ గ్రంథి అనేది ఒకటి ఉంటది, అది వాపు వచ్చింది అన్నమాట. దానివల్ల మూత్రం అనేది మనకి సరిగ్గా రాదు. మనకిది మూత్రం సంచి, ఇది ప్రాస్టేట్ గ్రంథి. ఇది మీకు ఇలాగా వాపులాగా వచ్చింది. దీనివల్ల ఈ ద్వారం అనేది మూసుకుపోయి మీ మూత్రం అనేది ఆకుండా వస్తుంది. దీనికి మనం టీఆర్పీ అనే ఒక ఆపరేషన్ చేస్తాం. ఈ ఆపరేషన్ లేనిది అంటే ఒక ఎండోస్కోపిక్ మెషిన్ ద్వారా ఈ వాచిన గ్రంథిని తీసేసి ద్వారాన్ని మళ్ళీ క్లియర్ చేస్తాం. సరేనా? తన మూత్రం ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఫ్రీగా వస్తుంది సార్. ఆ సర్జరీ ఇబ్బంది ఉందా ఏమన్నా? ఇబ్బంది లేదు సార్. మంట ఉందా ఏమన్నా? మంట కొంచెం మంది తగ్గిపోతుంది. మంచిగా ఉంది కదా, దారం మంచిగా వస్తుంది కదా. దొడ్డుగా వస్తుంది. సరే, ఓకే. మగవారిలో 60 years తర్వాత ప్రాస్టేట్ గ్రంథి అనేది ఎన్లార్జ్ అవుతుంది. దీనికి మెయిన్ కాజ్ అనేది వయసు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రాస్టేట్ గ్రంథి చాలా మందికి పెరుగుతుంది. దీని వల్ల మూత్రం సరిగా రాకపోవడము, మూత్రంలో మంట, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పేషెంట్స్ కి మనం అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసి సైజ్ చూస్తాం. సైజు చిన్నగా ఉంటే మందుతోనే తగ్గిపోతుంది. కానీ ఇలాంటి పేషెంట్స్ కి సైజ్ లో ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఆపరేషన్ అవసరం పడుతుంది. ఈ ఆపరేషన్ మనం ఎండోస్కోపిక్ ద్వారా చేస్తాం. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. పేషెంట్ కూడా పెయిన్, నొప్పి లేకుండా ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ కూడా పేషెంట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటారు.